నమస్తే, నేను కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను. అదేవిధంగా అనేక సామాజిక అంశాల మీద, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల మీద, భారతదేశం కుల వ్యవస్థ రిజర్వేషన్లు రాజ్యాంగం మీద ఇప్పటికొక 16-17 సంవత్సరాల నుంచి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాస్తున్నాను. అదేవిధంగా బీసీ సమస్యల మీద టీవీ డిబేట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మనకు మార్చి 11, 2026 రోజు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏందో మనం తెలుసుకుందాం. రోహిత్ నాథన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు తీర్పులో ఈ ఓబీసీలకు సంబంధించినటువంటి నాన్ క్రిమిలేర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే చాలామంది తహసీల్దారులు ఈ దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగుల జీతభత్యాలను తీసుకొని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే పేరెంట్స్ అసలు క్రిమిలేరా కాదా అనే అంశం మీద అసలు బీసీలకే నాకు క్రిమిలేర్ సమస్య ఎందుకుంది, ఆ మిగతా అసలు దేశంలో 8-9 రకాలుగా రిజర్వేషన్లు ఉన్నా కూడా బీసీ రిజర్వేషన్లకే క్రిమిలేర్ సమస్య ఎందుకుంది అనేది ఒక పెద్ద డిబేట్. అది మనం వేరే రకంగా వేరే ఎపిసోడ్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఇక్కడ క్రిమిలేర్ అంశం అనేది ఎప్పుడు వచ్చిందంటే మండల్ కమిషన్ తీర్పు లోపల 1992లో ఆ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఓబీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లు 27% అమలు చేసేదానికి సంబంధించినటువంటి తీర్పు. అది 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ ఈ రిజర్వేషన్ల మీద ఇస్తున్నటువంటి తీర్పులో ఒక యార్డ్ స్టిక్ లాగా మనం చూడాలి. దీనిలో చెప్పిన అంశం ఏంటంటే అంటే ఇప్పుడు కేంద్రంలోనేమో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అంటే అసలు వీళ్ళని రాజ్యాంగపరంగా చెప్పాలంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఆర్టికల్ 16(4) కానీ ఆర్టికల్ 15(4) కానీ. అయితే వీళ్ళలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనేది కులపరమైన రిజర్వేషన్ కాదు, ఇది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నారు. అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన పౌరుల యొక్క రిజర్వేషన్లు కాబట్టి ఇక్కడ కులాల రిజర్వేషన్లు కాదు. అంటే మనకు SC/ST రిజర్వేషన్లు ఏమో కులాలకు తెగలకు సంబంధించిన రిజర్వేషన్, అంటే అది రైట్ హ్యాండ్తో చూడమన్నాడు. బీసీ రిజర్వేషన్లకు వచ్చే వరకే ఇది కులపరమైన రిజర్వేషన్లు కాదు, ఇది తరగతులకు వర్గాలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కాబట్టి ఈ బీసీ జాబితా లోపల కులాలను చేరుస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ ఆయా కులాలలో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను అంటే సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ క్రిమిలేయర్గా గుర్తించి అంటే సంపన్న శ్రేణిగా గుర్తించి వాళ్ళని రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించి రిజర్వేషన్ అమలు చేసుకోవాలని చెప్పేసి 1992లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఓబీసీ రిజర్వేషన్ యాక్సెప్ట్ చేసింది. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ దేర్ షుడ్ బి ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రిమిలేయర్స్ అమాంగ్ ఓబీసీస్. అంటే బీసీ కులాలలో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను రిజర్వేషన్ల నుంచి తీసివేసి మిగతా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. అందుకే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ మాత్రమే రిజర్వేషన్కి అర్హత ఉంటుంది. మరి ఎవరు ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్స్ ఎవరంటే ముందు క్రిమిలేయర్ ఎవరో చెప్పాలి. దాని మీద కేంద్ర ప్రభుత్వం 1993లో జస్టిస్ రామనందన్ ప్రసాద్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని, హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని నేషనల్ లెవెల్లో వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ 3 నెలల్లో దేశంలో అసలు ఓబీసీలలో క్రిమిలేయర్స్ని ఎట్లా గుర్తించాలి, ఆ గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ నుంచి ఏ విధంగా తీసివేయాలని చెప్పేసి ఆ ఇచ్చిన తీర్పులో ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా శాస్త్రీయబద్ధంగా ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా 1993లో ఆఫీస్ మెమోరాండము ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఆఫీస్ మెమోరాండంలో చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి ఆడగాని మగగాని క్రిమిలేయరా కాదా అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటస్ కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని తీసుకోవాలని చెప్పింది. ఇక్కడ ఆదాయం అంటే ఏంటి, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే ఆదాయాలలో ఏం తీసుకోకూడదు, జీతభత్యాలు తీసుకోకూడదు, అదేవిధంగా వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవాలనే దాని మీద ఒక 6 కేటగిరీలుగా మనకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండంలో తెలియజేయడం జరిగింది. 1 కాన్స్టిట్యూషనల్ పోస్టులు, 2వది సర్వీస్ కేటగిరీలు ABC, 3వది ఆర్మ్డ్ ఫోర్సెస్, 4వది ఈ ప్రొఫెషనల్స్, సర్వీస్ ప్రొఫెషనల్స్, 5వది ప్రాపర్టీ హోల్డింగ్స్, 6వది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్. అంటే ఫస్ట్ కేటగిరీలో ఎవరు వస్తున్నారు, ఎవరైతే తల్లిదండ్రులు కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్, హైకోర్టు జడ్జెస్, ఇట్లా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో గవర్నర్స్ పదవులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఇమీడియట్గా క్రిమిలేయర్కి చెందుతారు. అంటే వాళ్ళకి ఇంకా ఆదాయంతో సంబంధం లేదు. ఆ పోస్టులలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ పిల్లలందరూ కూడా క్రిమిలేయర్ అని చెప్పేసి ఫస్ట్ కేటగిరీలో చెప్పడం జరిగింది. నంబర్ 2 కేటగిరీలో సర్వీస్ కేటగిరీ అంటే ఉద్యోగులు. ఈ సర్వీస్ కేటగిరీలో ABC పెట్టారు. ఏలోనేమో ఎవరైతే తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కూడా
గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఐఏఎఫ్ఎస్ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అయితే ఇమీడియట్గా వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్కి చెందుతారు. అంటే ఇక వాళ్ళకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రాదు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. బి కేటగిరీలో తల్లి లేదా తండ్రి ఇద్దరు కూడా తల్లి తండ్రి ఇద్దరు క్లాస్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్, ఇంకా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రాదు. లేదా తల్లి లేదా తండ్రి ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు గ్రూప్ 2లో రిక్రూట్ అయ్యి లేదా క్లాస్ 2లో రిక్రూట్ అయ్యి క్లాస్ 1 ప్రమోషన్ 40 సంవత్సరాల లోపు కనుక పొందినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా క్రిమిలేయర్ అవుతారు వాళ్ళ పిల్లలు. మరి ఇక గ్రూప్ సి కానీ గ్రూప్ బిలో రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి తల్లిదండ్రులు బోత్ ఇద్దరు అయినా కూడా ఇంకా వాళ్ళకి పోస్టుతో కానీ ఆదాయం ఈ జీతభత్యాలతో సంబంధం లేదు. ఇంకా సి కేటగిరీలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, తర్వాత యూనివర్సిటీస్, వీళ్ళకు కూడా ఏబీనే వర్తించాలని చెప్తూ, ఎక్కడైతే ఏబీలో పొందుపరిచిన నిబంధనలే వర్తిస్తాయని చెప్తూ, ఎక్కడైతే ఈక్వలెంట్ అండ్ కంపారబుల్ పోస్టులు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఈక్వలెంట్ పోస్టులు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న పోస్టులకు ఈక్వల్గా ఎక్కడైతే నిర్ధారించలేదో వాళ్ళకు మాత్రం ఇన్కమ్ వెల్త్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి ఆ సిలో చెప్పడం జరిగింది. ఈ తర్వాత రెండో కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ కేటగిరీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ లేదా ఈ వీళ్ళకు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇప్పుడు ఆర్మీలో వీళ్ళకు కల్నల్ స్థాయి తల్లి లేదా తండ్రి ఎవరన్నా ఒకరు కల్నల్ స్థాయి లేదా ఆ పైన ఆఫీసర్స్ కనుక ఆ పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేయర్ అవుతారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్లాసెస్లో ప్రైవేట్ ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ లేకపోతే చార్టెడ్ అకౌంట్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ ఇట్లా బిజినెస్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు ఆదాయము తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు వార్షిక ఆదాయం 8 లక్షలుగా ఉంది. ఎవరైతే వాళ్ళ యొక్క ఆదాయం 8 లక్షలు దాటింది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అవుతారు. అంటే 3 years సబ్సిక్వెంట్గా ఉండాలి. నెక్స్ట్ 5th కేటగిరీ, ఇది ఏంటంటే ల్యాండ్ హోల్డింగ్స్లో ఏం చెప్పిందంటే ఇక్కడ కూడా ఏబీసీ ఉంది. ఏలోనేమో అగ్రికల్చర్ ల్యాండ్, మీకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే 80% ల్యాండ్ ఉన్నదో వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అని చెప్పింది. తర్వాత ఏలో, బీలోనేమో కమర్షియల్ క్రాప్స్ అంటే సిట్రస్ తోటలు, కాఫీ తోటలు, మ్యాంగో తోటలు, యాపిల్ తోటలు ఎవరైతే ఉన్నాయో వాటి నుంచి కమర్షియల్ క్రాప్స్ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకొని వాళ్ళని క్రిమిలేయర్గా నిర్ధారించమని చెప్పింది. నెక్స్ట్ సిఏ ఏంటంటే ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఇప్పుడు మనకు అర్బన్ ఏరియాలలో ఈ కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే 1000 గజాలు, 2000 గజాలు, 3000 గజాలని మనము రెంట్కి ఇస్తారు. లేదా హౌస్ బిల్డింగ్స్ రెంట్, తర్వాత ఇతరత్ర మన రెంట్ ద్వారా వస్తున్నటువంటి ఆదాయాలను తీసుకొని వాళ్ళ పిల్లల్ని క్రిమిలేయర్గా నిర్ధారించాలని చెప్పడం జరిగింది. ఇక చివరిదైనటువంటి ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే కేటగిరీ 1, కేటగిరీ 2లకేమో స్టేటస్ చూడాలి, ఆదాయం అంటే వాళ్ళకు వచ్చిన శాలరీ కాదు. తర్వాత సెకండ్లో ఏం చెప్పిందంటే మిగతా వాళ్ళకు ఆదాయం చూడమని. ఆదాయం ఏంటంటే వార్షిక ఆదాయము సబ్సీక్వెంట్ ఇయర్స్ 3 years 3 సంవత్సరాలు 8 లక్షలు ఉన్నట్లయితే, 8 లక్షలు దాటినట్లయితే వాళ్ళు క్రిమిలేయర్ అని చెప్తూ కింద స్పెసిఫిక్గా నోట్లో ఏం చెప్పిందంటే ఉద్యోగుల జీతభత్యాలు కానీ తర్వాత వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే ఇది 1993లో ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండం. ఈ ఆఫీస్ మెమోరాండంలో అప్పుడు వార్షిక ఆదాయం 1,00,000 ఉంది. అదే ఆర్డర్లో ఏం చెప్పిందంటే ప్రతి 3 సంవత్సరాలకు రూపాయి యొక్క విలువ హెచ్చు తగ్గులను బట్టి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయాలని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పటికి కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం 4 సార్లు మాత్రమే చేయడం జరిగింది. ఏంది, ఫస్ట్ 1,00,000 ఉండే వార్షిక ఆదాయము, 1,00,000 నుండి 2.5 లక్షలు, దాని తర్వాత 4.5 లక్షలు, దాని తర్వాత 6 లక్షలు, దాని తర్వాత ఇప్పుడు 8 లక్షలుగా వార్షిక ఆదాయం. ఈ 8 లక్షలు కూడా ఇప్పుడు 2015లో తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా ప్రతి 3 సార్లు కనుక వార్షిక ఆదాయాన్ని సమీక్షించినట్లయితే ఈరోజు వార్షిక ఆదాయం 30 లక్షలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినా కూడా చాలా మంది తహసీల్దార్లు ఈ ఉద్యోగుల జీతభత్యాలు అటు ప్రైవేట్ సెక్టర్లో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో మీకు 20 లక్షల జీతం వస్తుంది, సంవత్సరానికి 30 లక్షల జీతం వస్తుంది కాబట్టి మీకు క్రిమిలేయర్ రాదు అంటే నాన్ క్రిమిలేయర్ రాదని చాలా అడ్డగోలు చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టులాగా చూడాలి. అసలు ఈ తీర్పు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే అటు తమిళనాడులో కానీ తర్వాత ఢిల్లీలో కానీ హర్యానాలో కొన్ని రాష్ట్రాలలో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఈ సివిల్ సర్వీసెస్ అంటే యూపీపీఎస్సీకి అపియర్ కావడం జరిగింది. వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెట్టుకొని అపియర్ అయిన ఎగ్జామ్ 2015 నుంచి పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ 2017 నుంచి దాదాపు 15 నుంచి
దాదాపుగా 100 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అక్కడ డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ యూపీఎస్సీ సెలెక్షన్ అయిన తర్వాత ఈ సెలెక్టెడ్ లిస్టును ఈ డిఓపిటి వాళ్ళకి పంపిస్తారు. ఇక పలానా వాళ్ళు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కోసం. అక్కడ డిఓపిటీలో ఉన్నటువంటి యాంటీ ఓబీసీ వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారంటే తహసీల్దార్ ఓబీసీ నాన్ క్రిమిలేర్ ఇచ్చిండ్రు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఓబీసీ నాన్ క్రిమిలేర్ ఎట్లా ఇచ్చిండ్రు, మీ పేరెంట్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటో సెంటర్లో కదా, మరి గవర్నమెంట్కు పోస్ట్కి ఈక్వలెంట్కి ఎక్కడుంది, లేదు కదా, మీకు ఇది సర్టిఫికేట్ చెల్లదని చెప్పేసి ఓబీసీ కోటాలు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలని జనరల్లో ఇవ్వడం జరిగింది. అంటే చాలా మంది అభ్యర్థులకు ఐఏఎస్ రావాల్సిన వాళ్ళకి ఐపీఎస్ రావాల్సిన వాళ్ళకు ఐఎఫ్ఎస్, ఇట్లా వాళ్ళకు రావాల్సిన ఉద్యోగం ఇవ్వలేదు, కొంతమందికి ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అటు తమిళనాడు హైకోర్టు తప్పుపట్టింది, క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తప్పుపట్టినాయి. ఇలా కేంద్ర ప్రభుత్వము ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఆఫీసు అంటే క్లారిఫికేషన్ ఆఫీస్ మెమోరాండం మెయిన్ జీవోనేమో 1993లో వచ్చింది. 2004లో ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అన్ని చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ప్రభుత్వము అందరూ చీఫ్ సెక్రటరీలకు ఒక లెటర్ రాయడం జరిగింది. క్లారిఫికేషన్స్ ఎట్లా డిటర్మిన్ చేయాలి, ఓబీసీ క్రిమిలేరా నాన్ క్రిమిలేరా ఎట్లా చేయాలంటే దానిలో ఆ క్లారిఫికేషన్లో ఉన్నటువంటి పారా 9 ఒక ప్రమాదకరంగా చెప్పింది. ఏం చెప్పిందంటే ప్రభుత్వ ఉద్యోగులకేమో స్టేటస్ తీసుకోమన్నారు, శాలరీ తీసుకోవద్దని చెప్పింది. అంటే వాళ్ళు పేరెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1లో రిక్రూట్మెంట్ అంటే ఇక వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు, లేదా భార్యాభర్త తల్లిదండ్రులు ఇద్దరు కూడా గ్రూప్ 2లో రిక్రూట్ అయితే వాళ్ళకు క్రిమిలేరే, ఇంకా నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు. మరి ఇక ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లలో ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సమానమైన డిటర్మినేషన్ అంటే ఈక్వలెంట్ పోస్టులు ఎక్కడైతే లేవో, ఎక్కడైతే గుర్తించలేదో అక్కడ సాలరీ తీసుకోవాలని చెప్పి అట్లా అంటే ఆఫీస్ మెమోరాండంకి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అసలు సమాజంలో సామాజిక హోదా ఎట్లా పెరుగుతుంది ఉద్యోగులకు, పోస్టులను బట్టి సాలరీని బట్టి కాదు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటుంది, వాళ్ళకేమో సాలరీ తీసుకోవడం లేదు. మరి ఇటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులకు ఎట్లా సాలరీ తీసుకుంటారు? ఇది ఎంత హాస్టల్ డిస్క్రిమినేషన్, ఇదొక శత్రువుకి ఇస్తున్నటువంటి వివక్షత, ఇది తప్పు. ఎందుకంటే నువ్వు ఆ ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఈక్వలెంట్ అండ్ కంపారబుల్ పోస్టులు అనేది డిటర్మిన్ చేయాల్సింది నువ్వు ప్రభుత్వం చేయాలి. కానీ ఇప్పటికీ ప్రభుత్వము చేతులు కట్టుకొని 30 సంవత్సరాలు అయినాక కూడా ఇంతవరకు నువ్వు గుర్తించకుండా ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులకు జీతాలు కానీ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సెంట్రల్ కానీ స్టేట్లో పనిచేసిన ఉద్యోగుల జీతభత్యాలను తీసుకొని వాళ్ళ రిజర్వేషన్ హక్కును తీసివేయడం అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులకు మరి ఎవరైతే తహసీల్దార్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదో వాళ్ళకు ఒక చెంపపెట్టులాగా మారాలి. మరి కానీ ఉద్యోగుల మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఉద్యోగులు బీసీ ఉద్యోగులు ఎట్లా ఉన్నారంటే ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే బీసీలలో కులాలుగా విడిపోయి ఉన్నారు, ఎక్కడ ఐక్యత రావడం లేదు, కులాల మధ్య ఐక్యత రావడం లేదు. ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రాగానే ఉద్యోగం రాగానే వాళ్ళు ఈ సర్వీస్ అసోసియేషన్ లేకపోతే యూనియన్లలో పనిచేస్తూ జీవిస్తూ ఉన్నారు, అసలు బీసీ సంఘాలలో పనిచేయడం లేదు. ఇక వీళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తుంది బీసీ సంఘం అంటే పిల్లలు పెద్దగా అయినాక నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అప్పుడు అయ్యో నాకు ఎందుకు వస్తలేదని ఆలోచిస్తారు. తర్వాత ఇక పెళ్లిలకు అప్పుడే మాత్రమే బీసీ ఉద్యోగులు కళ్ళు తెరిచే పరిస్థితి ఉన్నది. మరి ఆ పరిస్థితి రావద్దు. మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రంలో మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి 2009లోనే అన్ని జిల్లా కలెక్టర్లకు ఉద్యోగుల జీతభత్యాలు తీసుకోవద్దు అని చెప్పేసి మనం క్లారిఫికేషన్ ఇప్పించడం జరిగింది. చాలా మంది టీచర్స్ కానీ ఉద్యోగులు నాకు ఫోన్లు చేస్తే చాలా మందికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా పంపించడం జరిగింది. మరి ఇంకా కూడా కొంతమంది తహసీల్దార్లు డినై చేస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది చాలా హిస్టారికల్ జడ్జిమెంట్. ఎందుకంటే అసలు జస్టిస్ రామనందన్ కమిటీ చెప్పింది కూడా ఏంటంటే ఒక మనిషికి అసలు ఒక అభ్యర్థి అతను క్రిమిలేరా కాదా, ఆడగాని మొగగాని ఒకవేళ పెళ్ళైన స్త్రీకి కూడా ఓబీసీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్టేటస్ లేదా ఆదాయం తీసుకోమన్నది. మళ్ళీ ఆదాయంలో ఎక్స్క్లూజన్ ఆఫ్ సాలరీస్ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అన్నది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తున్నది. మీ ఆఫీస్ మెమోరాండం 1993లో ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన టోటల్ జీవో యొక్క సారాంశం ఏంది, ఉద్యోగుల జీతభత్యాలు కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవద్దని చెప్తున్నది. మరి దానికి విరుద్ధంగా మీరు 2004లో ఒక క్లారిఫికేషన్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు? అసలు క్లారిఫికేషన్ అనేది మెయిన్ జీవోని సూపర్ సైడ్ చేయదు కదా, ఆ క్లారిఫికేషన్ తప్పు. కాబట్టి ఇక నుంచి ఉద్యోగుల జీతభత్యాలను తీసుకోవాల్సిన పని లేదు, కేవలం సోల్లీ టేకింగ్ ఆఫ్ సాలరీస్ అనేది తప్పు. ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే తీసుకొని ఈ జీతభత్యాలు సంవత్సరానికి 8 లక్షలు దాటింది కదా అని వాళ్ళ పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది తప్పని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనా మనం చాలా సందర్భాలలో కూడా ఈ అంశాన్ని చెప్పినాము. ఈ వీడియో నచ్చినట్లయితే
అందరి మిత్రులకు అన్ని బీసీ గ్రూపులలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిమిలేర్ నాన్ క్రిమిలేర్ మీద తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.